జలుబు అనేది మామూలుగా కామన్ కోల్డ్ అంటాం కదా, అది వైరస్ వల్ల చాలా కామన్గా వస్తూ ఉంటుంది. కోర్స్ దానికి కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ కూడా కారణం కావచ్చు. కానీ మనం తరచుగా చూసేది వైరల్ కండిషన్స్ వల్ల ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఎప్పుడైతే రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ముక్కు నుంచి మన లంగ్స్ వరకు, దీన్ని రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాము. ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో అది ముక్కు తర్వాత గొంతు లాంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం దాన్ని జలుబుగా భావిస్తాం. సో అది వచ్చింది అని అంటే దాని అర్థం దానివల్ల ఏదో ఇన్ఫెక్షన్ ఆర్ వైరస్ లాంటిది లోపల చేరింది. సో ఈ వైరస్లు అనేటివి కామన్గా మన ఎన్విరాన్మెంట్లోనూ ఉంటాయి. ఆల్రెడీ వేరే అయితే జలుబు లాంటి సిమ్టమ్స్తో ఆల్రెడీ బాధపడుతున్నారో వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళ నుంచి బయటపడిన వైరస్ తుంపర్లో మనం పీల్చినప్పుడు అది మనకు సోకే అవకాశం ఉంటుంది. అందువల్ల అది ఎవరైతే అట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అండ్ మనం కూడా వీలైతే మాస్క్ లాంటివి ధరించి దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. బట్ ఇది మాటికి వస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అంత బాగా లేదు ఆల్రెడీ మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది వల్నరబుల్గా ఉంది. అంటే అది ఆస్తమా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎనీ అదర్ క్రానిక్ లంగ్ కండిషన్ ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ అనేది సఫర్ అవుతుంది, తగ్గింది కనుక దాన్ని ఆపడానికి ఆ శక్తి లేకపోవడం వల్ల అది మాటికి ఆ వైరస్లు ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్లు అనేటివి జనరల్గా ఒక 1 వీక్ ఆర్ ఆ టైంలో స్పాంటేనియస్గా, అంటే మనం జనరల్గా ట్రీట్మెంట్ ఏమి తీసుకోకున్నా కూడా మన ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఎవరిదైతే ఇమ్యూనిటీ సఫర్ అవుతుందో, ఎవరికైతే ఇమ్యూనిటీ అంత బాగా ఉండదో అట్లాంటి వాళ్ళు వైరస్లు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయలేక అవి ఎక్కువగా ఎఫెక్ట్ చేసి ఎక్కువ డ్యామేజ్ చేసి ఆ సివియరిటీని పెంచుతాయి. దాంట్లో మనకి వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కొంత డ్యామేజ్డ్ అయిన రెస్పిరేటరీ ట్రాక్ట్ అది ఈజీగా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల ఆ ప్రాబ్లం ఇంకా సివియర్ అయ్యి కాంప్లికేషన్స్ దారితీసే అవకాశం ఉంటుంది. సో తరచుగా జలుబు చేయడం అనేది మన ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీకి ఒక రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది అనడానికి ఒక సంకేతంగా భావించవచ్చు. సో అట్లాంటప్పుడు దానికి కారణాలు ఏంటి అనేది మనం గమనించి వాటిని కంట్రోల్ చేయాలి. ముఖ్యమైన కారణం ఎవరికైతే ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఎవరికైతే ఆస్తమా ఉంటుందో ఆర్ సిఓపిడి ఉంటుందో ఆర్ సమ్ అదర్ క్రానిక్ లంగ్ డిజీజ్ ఉంటుందో, సో అట్లాంటి వాళ్ళలో మనం వాళ్ళకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరికైతే ఆ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి దూరంగా ఉండడం, జనరల్గా క్రౌడ్కి వెళ్ళినప్పుడు వీలైన ప్రికాషన్స్ తీసుకోవడం. అంటే క్రౌడ్ ఎక్స్పోజర్ వల్ల అందులో ఎవరికి ఏ రకమైన వైరస్లు ఉంటాయని మనకు తెలియదు కనుక అక్కడ మనకి ఈజీగా అట్లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది కనుక మాస్క్ యూజ్ చేయడం, వీలైనంత వరకు అట్లాంటి కండిషన్స్ని అవాయిడ్ చేయడం మనం చేయాల్సి ఉంటుంది. అట్లాగే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయవచ్చు. లైక్ మనకు కోవిడ్లో చూసాం, కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు, అది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే. సో అలాగే ఇన్ఫ్లుయెంజా, కామన్ కోల్డ్, జనరల్గా ఈ కోల్డ్ అనేది ఫ్లూ వైరస్ వల్ల కూడా రావచ్చు. సో ఈ ఫ్లూ వైరస్ని నిరోధించడానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అది రాకుండా మనం వ్యాక్సినేషన్ చేయించుకుంటే దాన్ని ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే అది సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, ఎవరిదైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అట్లాంటి వాళ్ళు, పర్టికులర్లీ ఏజ్డ్ పీపుల్ అబౌవ్ 60 కొంచెం మరీ చిన్న పిల్లలు కానివ్వండి, సో ఇట్లాంటి వాళ్ళలో మనకి ఇట్లాంటి వ్యాక్సినేషన్స్ తీసుకోవడం ద్వారా వాటిని మాటికి రాకుండా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ మనకి ఎక్కువ ఇబ్బంది కలుగజేయకుండా మనం జాగ్రత్త పడవచ్చు.